కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువుని స్తుతిస్తున్నాము. అందరికి వందనాలు చెల్లిస్తున్నాము. సంతోషంగా ఉన్న ప్రతి వారు కూడా దేవుని పరిశుద్ధ నామాన్ని హల్లెలూయా హల్లెలూయా అనండి. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము. రోమపత్రిక 12వ అధ్యాయము 4వ వాక్యం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. చాలు చాలు. పరిశుద్ధ తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇది ప్రభు సమయం మీది, ప్రజలు మీ వారు. ఈ సమయంలో తండ్రి ఇంతవరకు ప్రభా మీ ఆత్మతో నడిపించిన దేవా, ఇక్కడ కూడా ప్రభా నాతోనూ వినుచున్న ప్రజలందరితోనూ మీరే మీ పరిశుద్ధాత్మతో మాకు బోధించమని, అర్థం చేసుకునే మనసు, లోబడే హృదయం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ మనము చూస్తున్నాము, ఒక్క శరీరములోనికి అనేక అవయములు ఎలాగూ ఉండినను అలాగే మనమందరము ఏమై ఉన్నామంట? ఒకసారి మళ్ళీ చదవండి. అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా ఏమై ఉన్నామంట? అవయవములై ఉన్నాము. అంటే మొత్తానికి ఉంది ఎక్కడ? ఒక్క శరీరములో. అర్థమవుతుందా సహోదరులారా? మొత్తానికి ఉంది ఒక్కచోటే, అనగా ఒక్క శరీరములో. ఈ ఒక్క శరీరములో ఉన్న వీరు ఒక్కరా? అర్థమవుతుందా? ఒక్కరా? కాదు, అనేకులు. స్తోత్రం, హల్లెలూయా. ఈ అనేకులు అంటే చెప్పాలంటే 4 దిక్కుల నుంచి వచ్చేవారు. ఈ 4 దిక్కులు, భూమికి 4 దిక్కుల నుంచి వచ్చేవారు అందరూ కలిసి ఒక్క చోటకు వస్తున్నారంట. ఆ వస్తున్న ఒక్క చోట ఏంటి? వాక్యం చెబుతుంది, క్రీస్తు శరీరము. స్తోత్రం, హల్లెలూయా. అందరు కలిసి ఎక్కడికి వస్తున్నారంట? క్రీస్తు శరీరములోనికి. ఎంతో మంది ఉన్నారు, అందరూ కలిసి క్రీస్తు యొక్క శరీరములోనికి వచ్చేస్తున్నారు. వస్తున్న వీరు అనేకులు కదా, ఒక్క శరీరం కదా. అయితే ఎంతమంది ఈ 4 దిక్కుల నుంచి వస్తున్నప్పటికీ కూడా అందరికీ ఒక్క పని లేదు.
అర్థమైందా? అందరూ ఒక్క పని చేసి రావట్లేదు. ఉదాహరణకి ఈ బొటనవేలుకు సంబంధించి ఈ బొటన వేలు యొక్క పని వేరు, ఈ చూపుడు వేలుకున్నటువంటి పని వేరు, ఈ మధ్యలో ఉన్న దీన్ని ఉంగరపు వేలు అంటారు, దీనికి ఉన్న మధ్య వేలు, ఈ మధ్య వేలుకున్న ఈ పని వేరు, ఈ వేలు ఉంగరపు వేలు, ఈ వేలుకున్న పని వేరు, ఈ చిటికన వేలుకున్న పని వేరు. అంటే మన భాషలో ఇక్కడ కొన్ని మనం పెట్టుకున్నాం కదా పేర్లు, అది చెబుతున్నానండి. అయితే సహోదరులారా, ఒక వేలు బోధించేదైతే అది బోధించాలి, ఇంకొక వేలు ప్రవచించేదైతే అది ప్రవచించాలి, ఇంకొక వేలు పరిచర్య చేసేదైతే అది పరిచర్య చేయాలి, ఇంకొక వేలు చూడండి పంచిపెట్టేదైతే శుద్ధమైన మనసుతో పంచిపెట్టాలి. అంటే ఈ ఒక్కొక్క వేరుకి ఒక్కొక్క పని ఉన్నది. అట్లయితే ఇప్పుడు ఈ అన్ని ఏళ్ళు కూడా, అంటే ఒక్కొక్కరు అందరూ కూడా ఇప్పుడు వారి వారి పనులు చూసుకుని అందరూ కలిసి ఎక్కడికి వస్తున్నారు? ఒక్క శరీరములోనికి. ఒక్క శరీరం అంటే మళ్ళీ వేరే అర్థం చేసుకోకూడదు. క్రీస్తు, ఈ ఒక్క శరీరం అంటే క్రీస్తు. ఈ క్రీస్తు అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు అంటే సంఘం, క్రీస్తు సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. ఈ క్రీస్తు శరీరంలో ఇప్పుడు మనం అందరము కూడా కలిసి ఏమై ఉన్నామంట? వేరు వేరు అవయవాలై ఉన్నాము. కంటి పని సహోదరులారా, కంటి పని చేయదు, చేయి చేసే పని కన్ను చేయదు. అట్లని దేనికున్న విలువ దానికే ఉంది. ఏది విలువ తక్కువదేం లేదు. విలువ తక్కువ అవయవాన్ని దేవుడు శరీరంలో పెట్టలేదు. అన్ని శరీరములో ఉన్న అన్ని అవయవాలన్నీ కూడా విలువైనవే. స్తోత్రం, హల్లెలూయా. అన్ని విలువైనవే. సహోదరులారా చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. అక్కడ 8 చూడండి. ఆ కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఏంటంట? ఎన్ని కృపావరాలు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఆత్మ ఒక్కటే. మరియు పరిచర్యలు ఇట్లా ఎన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఎంతమంది ప్రభువులు? ఒకడే ప్రభు. ఆయనే త్రిత్వములో ఏకత్వమైన ప్రభు. ఆయనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన ప్రభు. ఆయనే మృతుల్ని ఓడించి తిరిగి లేచిన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిచర్యలు నానా విధాలుగా ఉండవచ్చు. కృపావరాలు అనేక రకములు నానా విధములుగా ఉండవచ్చు. కానీ సహోదరులారా, అన్ని కలిగించేది ఆత్మ ఒక్కటే. అదే క్రీస్తు ఆత్మ. ఈ ఆత్మే మృతుల్లో నుండి తిరిగి లేచిన క్రీస్తు ఆత్మ. ఈ ఒక్కడే దేవుడు పాపుల కొరకు సమస్తమును తగ్గించుకుని ఈ లోకములకు వచ్చి మరియమ్మ గారి యొక్క గర్భములో వాక్యమును తన గర్భములోనికి వెళ్ళిపోయి ఆ వాక్యము గర్భములో శరీరము ధరించుకుని
రక్షకుడిగా లోకములకు దిగి వచ్చిన క్రీస్తు యేసు. ఈ యేసు క్రీస్తు ఇప్పుడు ఒక్కడే ఎప్పుడయ్యాడు? ఎప్పుడైతే మన పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేచి ఉన్నాడు, అప్పుడు ఈయన సంపూర్ణ దేవుడై ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇక సంపూర్ణ మానవుడు కాదు. ఇప్పుడు తిరిగి లేచినప్పుడు ఏమైనాడు? సంపూర్ణ దేవుడై ఉన్నాడు. సజీవుడైన దేవుడు, ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు. ఈయనే క్రీస్తు. హల్లెలూయా. ఈ ఒక్క క్రీస్తులో అనగా ఈ ఒక్క ప్రభువులో నుంచే ఈ పరిచర్యలన్నీ వస్తున్నాయి. హల్లెలూయా. ఏ ఒక్కరు ఏది మనకి ఇష్టం వచ్చినది మనం కోరుకునేది కాదు సహోదరులారా. ప్రభు ఎవరికి ఏది పంచి ఇస్తే దాన్ని తీసుకుని మనము యథార్థమైన మనసుతో నమ్మకముగా ఇచ్చిన తండ్రికి నమ్మకముగా మనము సాగిపోయి అందరము కలిసి ఆ ఒక్క శరీరములోకి రావాలి సహోదరులారా. హల్లెలూయా. దీనికంటే మనకు మార్గం లేదు. ఎక్కువ వాక్యం చెప్పడానికి కూడా కాదు, మనం అందరం ఆరాధనలోకి వెళ్ళిపోదాం. కొంచెం అర్థం చేయించడానికి ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన మీకు పంచుకుంటున్నాను సహోదరులారా. ఇద్దరు మనం అందరం ఎక్కువ కూడా ఆరాధన చేయాలి. ఏదో ఎక్కువ ప్రసంగించడానికి కాదు, కానీ ప్రభు ఇచ్చిన ఆలోచన మీకు పెడుతున్నాను. అది మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము చూడండి, ఒక మాట 10వ వాక్యం చూడండి. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కరు కృపావరము పొందిన కొలది ఒకరిని ఒకరు ఉపచారం చేయాలంట. ఏంటి ఉపచారము సహోదరులారా? ఇదే కొంచెం కొరత ఉంది. ఇప్పుడు ఇది కూలిపోతే, ఈ గోడలు కూలిపోతే, ఈ బండలు కూలిపోతే మహిమ ఎందుకు రాదు సహోదరులారా? అర్థమవుతుందా? సమయానికి దేవుడు తన ఆత్మతో మాట్లాడుతుందా కూడా, ఇంకనూ నాది కాదులే, నాకు సంబంధం లేదులే, మోసం చేసుకోవద్దు సహోదరులారా. ఇదిగో ప్రభు నాతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలబడి నాతోనే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఉపచారముకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి బండ తొలగిపోవాలి. అప్పుడే తండ్రి మహిమ ఈ మట్టి గుడారమైన మందిరములోనికి దిగి వచ్చింది. అప్పుడు మహిమ కలిగిన మందిరముగా మారిపోతున్నది. అదే ఒక్క శరీరము. హల్లెలూయా. అప్పుడే ఇది క్రీస్తు శరీరముగా మారిపోతున్నది. క్రీస్తు మహిమకు నివాసము చేయబడుతున్న, క్రీస్తు మహిమకు స్థలమున్న శరీరముగా మారిపోతున్నది. ఇది ఇప్పుడు ఏ శరీరమయ్యా? ఇది నా శరీరము కాదు, క్రీస్తు నివసించే క్రీస్తు యొక్క శరీరము. ఇది నాలో కాదు, ఇది ఒక్క నాలో కాదు. చెప్పేవారికి ఉంటే చాలండి, కూర్చుని వినేవారికి కూడా కావాలి. ఎందుకో తెలుసా సహోదరులారా? విశ్వాసులు సహోదరులారా క్రైస్తవులుగా మారాలి. క్రైస్తవులు శిష్యులుగా మారాలి. శిష్యులు సైనికులుగా మారాలి. సైనికులు కుమారులుగా మారిపోవాలి. ఎల్లకాలము విశ్వాసులుగా కూర్చుని వినటానికి, చప్పుట్లు కొట్టడానికే కాదు, ఒక్క పనే లేదు.
ఈ ఒక్క పని చేస్తున్న వారికి ఇప్పుడు అనేక పనులు పంచి పెడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. స్తోత్రం, హల్లెలూయా. తీసుకోవడానికి మనసుందా? తీసుకోవడానికి మనసుందా? ఎందుకంటే ఇది మనసు కూడా కావాలి. ఒక వ్యక్తి దానం ఇస్తున్నప్పుడు దాన్ని తీసుకునే మనసు కూడా కావాలి సహోదరులారా, లేకపోతే అది దొరకదు. ఇది క్రీస్తు దానము, తన కృప, తన ఆత్మ క్రీస్తు ఇచ్చే దానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లయితే చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. ప్రతి వారు చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు మీరు పిలువబడ్డారు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం కూడా ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైన ఉన్నవాడు, ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు. సహోదరులారా 11 చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని గురించిన జ్ఞానములోను ఏకత్వం పొందాలంట. సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఒక్క నిమిషం ఆగండి. ఏ సంపూర్ణత అంటే ఇది? క్రీస్తునకు కలిగిన, క్రీస్తు యేసుకున్న మనసుతో ఇప్పుడు ఆ దానమును తీసుకుని క్రీస్తు యొక్క సంపూర్ణతకు సమాన సంపూర్ణతలోనికి రావాలి. ఇప్పుడు ఎవరు? క్రీస్తు కాదు, క్రీస్తు వెల చెల్లించి కొన్న ప్రజలు. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు వెల చెల్లించి, తన రక్తము వెల చెల్లించి, ఒక నిజమైన మారు మనసు కలగజేసి, ఆ బాప్తిస్మము కలగజేసి, ఆ పరిశుద్ధాత్మ అనే వరమును అనుగ్రహించి నడిపిస్తున్న వ్యక్తులు ఇప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి రావాలి. ఎందుకో తెలుసా? క్రీస్తు యొక్క సంపూర్ణత నాలో ఉందని చెప్పడానికి కాదు. సహోదరులారా, అర్థమవుతుందా? క్రీస్తు సంపూర్ణత ఇప్పుడు నాలో ఉందని చెప్పడానికి కాదు. ఈ క్రీస్తు సంపూర్ణత ఎందుకో తెలుసా సహోదరులారా? ఇదిగో క్రీస్తు మిగిలించి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉండగా, ఇంకా ఏమేమైతే క్రీస్తు సమస్తమును జరిగించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉండగా, ఇప్పుడు ఇంకా ఏమేమైతే మిగిలిచి ఉన్నాడో దాన్ని ఇప్పుడు తన పిల్లలు అనుభవించాలి. స్తోత్రం, హల్లెలూయా. అట్లయితే యేసుక్రీస్తు ఏ అనుభవంలోకి వెళ్ళాడు? ఇప్పుడు ఫాషనరీ కారా, ఆడినా, బిఎండబ్ల్యూనా? స్తోత్రం, హల్లెలూయా. సైకిల్ కూడా లేదు. అంటే సహోదరులారా, కిందకు దిగిపోయాడు ప్రభువు. ఆ యేసుక్రీస్తు కిందకు దిగిపోయాడు. అంటే క్రీస్తునకు కలిగిన మనస్సు. అంటే నీ దగ్గర ఒక కారు ఉంటే కాదనా? కాదు. దేవుడు ఒకవేళ మీకు ఏదైనా ఇస్తే ఉంచండి, అది కాదని కాదు. కానీ మనసు మాత్రము క్రీస్తుదే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా సహోదరులారా? ఇదిగో నిన్ను నన్ను లోకము చూస్తున్నప్పుడు క్రీస్తును చూసినట్లుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఇప్పుడు ఒక్క దేవుడే ఇప్పుడు అనేక మంది తన పిల్లలను భూమి మీద పెట్టి సమస్తము వీరి ద్వారా పని జరిగించుకోవాలని చూస్తున్నాడు. ప్రైజ్ హల్లెలూయా, స్తోత్రం. ఎందుకంటే ఒక అవయవం కావాలి. ఆ ఆత్మ అయిన దేవునికి ఇప్పుడు ఒక శరీరం కావాలి. ఆ శరీరం పరిశుద్ధముగా ఉండాలి. ఆ శరీరం క్రీస్తు యొక్క శరీరంలోనికి వచ్చిన శరీరమై ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా భాష? ఈ భాష అర్థమవుతుందా? అట్లయితే ఇప్పుడు ఒకరికొక పని లేదండి. ప్రభు ఏ పనిస్తే అది. క్రీస్తు యొక్క సంపూర్ణత 11 చదవండి మళ్ళా. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలల వరకు ఆయనలాగా నియమించెను. పరిశుద్ధులు ఏం కావాలంట? మేము పరిశుద్ధులు అండి. అట్లయితే పరిశుద్ధులు సంపూర్ణ కండి. పరిశుద్ధులు కాదని నేను చెప్పట్లేదు. పరిశుద్ధులు అయితే ఇప్పుడు సంపూర్ణ కావాలి. ఇది ప్రభు కోరుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు కొందరిని అపోస్తలుగాను, మరలా ఇక్కడ లోతైన అనుభవంలోకి దేవుడు నడిపిస్తున్నాడు. కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవర్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమిస్తున్నాడు మన ప్రభు. ఒకే ఒక ప్రభు అయిన క్రీస్తు. స్తోత్రం, హల్లెలూయా. వీరు అవుతున్నారంటే వీరిని బట్టి కాదు సహోదరులారా, ఒక్క క్రీస్తుని బట్టి, ఆ ఒక్క క్రీస్తు ఆత్మను బట్టి ఇది సమస్తము జరగాలి. సంఘం అంటే ఇది జరగాలి. సంఘం అంటే ఉపదేశం 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 ఉపదేశం. ముసుగు తీయండి సహోదరులారా. బయట వారు పాపులు, లోపల ఉన్నవారు పరిశుద్ధులు. ఏముంది మన దగ్గర? ఏముంది మన దగ్గర? మన దగ్గర ఏముంది? క్రీస్తుకు సంబంధించిన అవయవము ఏముంది? వారం వారం వాక్యం వింటున్నాం కండి. వారం వారం వాక్యం వింటున్నాం కండి. వారం వారం వాక్యం మైకులో ఉన్న వాళ్ళందరూ కూడా వింటున్నారు. మైకులో ఉన్నవారు అందరూ కూడా వింటున్నారు. సహోదరులారా, అట్టి వారితో కాదు ఇప్పుడు ప్రభు ఓనికొచ్చిన వాళ్ళని పోలుస్తున్నది. క్రీస్తు యొక్క సమానత్వంలోనికి, క్రీస్తు సంపూర్ణతలోనికి మనల్ని తీసుకురావాలని క్రీస్తు కోరుచున్నాడు. సహోదరులారా, ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకంటే మనల్ని ఇంకా ఎల్లకాలం కూర్చోబెట్టి చెప్పడానే కాదు, ఈ కూర్చుని విన్న వ్యక్తి సంపూర్ణతలోకి రావాలి. ఈ సంపూర్ణతలోనికి వస్తున్న వ్యక్తి ప్రవక్తగా మారాలి, అపోస్తులుగా మారాలి, సువార్తికుడిగా మారాలి, కాపరిగా మారాలి. ఇట్లా అనేకమైన ఆత్మీయ అనుభవం లోతులోకి వెళ్ళిపోవాలి సహోదరులారా. వెళ్ళిపోతున్నప్పుడు సంఘము గుంపుగా మారట్లేదు. వెళ్ళిపోతున్నప్పుడు సంఘం గుంపుగా మారట్లేదు. ఒక దారి నుంచి లోపలికి వస్తుంటే మరి ఒక దారి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా సహోదరులారా? ఒక దారి నుంచి లోపలికి వస్తుంది, మరి ఒక దారి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నది. లోపలికి వస్తున్నది పరిశుద్ధపరచడానికి, బయటకు వెళుతున్నది క్రీస్తు యొక్క సంపూర్ణత లోకమునకు చూపించడానికి, క్రీస్తు మహిమ లోకమునకు చూపించడానికి, క్రీస్తు పోలిక లోకమునకు చూపించడానికి, క్రీస్తు మిగిలించిన ఆ అనుభవము ఎత్తుకుని మోయటానికి. వస్తున్న వారందరూ లోపలే కూర్చుంటున్నారు. ఈ ఉన్న కొంచెం ఖాళీ కూడా
మొత్తం మూసిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉన్న కొంచెం ఖాళీ కూడా మొత్తం మూసిపోతుంది. బయటికి వెళ్ళేది ఎక్కడా? బయటికి వెళ్ళేది ఎక్కడా? సహోదరులారా, ఇప్పుడు బయటికి వెళ్ళేవారు కావాలి. బయటికి వెళ్ళేవారు కావాలి. బయటికి వెళ్ళాలంటే మానవ బుద్ధితో కాదు, మానవ ఊహతో కాదు. సర్వశక్తివంతుడైన దేవుడు వాగ్దానము మనలో అది జరగాలి. ఏంటి వాగ్దానం? నీ పని నువ్వు చెయ్యి, ఖచ్చితంగా నా పని నేను చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి పని? సత్యవాక్యము నా యొద్దకు వస్తున్నప్పుడు దాన్ని నేను పూర్ణమైన మనసుతో తీసుకోవాలి, పూర్ణ ఆత్మతో తీసుకోవాలి. ఈ తీసుకుంటున్నప్పుడు నేననే నా ప్రాచీన స్వభావాన్ని సిలువకు అప్పగిస్తున్నప్పుడు నవీన స్వభావాన్ని క్రీస్తు నాలోనికి వచ్చేస్తున్నాడు. క్రీస్తు నాలోనికి వస్తున్నప్పుడు రోజు రోజుకి నా రూపము తగ్గిపోతుంది, క్రీస్తు యొక్క రూపం నాలో పెరుగుతుంది. హల్లెలూయా. ఇది ప్రసంగించటానికి కాదు, ఇది నాలో ఒక క్రియ జరుగునుగాక. ఇది వినటానికి కాదు, మనందరిలో ఒక క్రియ జరుగునుగాక. క్రియ లేని విశ్వాసం దేవుడు ఒప్పుకోడు. క్రియ లేని విశ్వాసం దేవుడు ఒప్పుకోడు. లోపలికి వస్తున్న వారులారా, మీరు మరి యొక్క ద్వారం గుండా తిరిగి బయటకు వెళ్ళాలి. హల్లెలూయా, స్తోత్రములు. ఎందుకంటే సహోదరులారా, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు అనే నరుడు మన పాపముల నిమిత్తము శిలువ మ్రాణ మీద తన ప్రాణం పెట్టాడు. సహోదరులారా, ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో పొగడదలబడుతున్నటువంటి అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరిలో కూడా అందమైన వాడు, సుందరుడు. అట్లాంటి యేసుక్రీస్తు ఇప్పుడు చూసి గుర్తుపట్టడానికి ఆనవాలు లేవు సహోదరులారా. ఎందుకో తెలుసా? ఈ అంధకారము చేత నిండిపోయిన ఈ యొక్క మనుషుల యొక్క పాపము నుంచి విడిపించి ఈ మనుషులని కూడా తన మహిమతో నింపి తనతో సమానత్వముగా తీసుకురావడానికి, తన వారసులుగా చేసుకోవడానికి, తన పిల్లలుగా చేసుకోవటానికి, తన రాజ్య హక్కుదారులుగా మార్చడానికి ప్రభు అయిన యేసు సిలువలో ప్రాణం పెట్టాడు. ఈయన సమాధి చేయబడిన యేసు ఇప్పుడు మరియమ్మ కుమారుడిగా కాదు, సజీవుడైన దేవుడైన క్రీస్తుగా మృతుల్లో నుండి తిరిగి లేస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మనము కాదు, మనకు క్రీస్తు యొక్క మహిమ ధరింపాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాము. కృప, కృప, కృప. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరిని ఒకరు ఆదరించునుగాక, ఒకరిని ఒకరు పోషించుకొనుగాక, ఒకరు ఒకరు పురుకొల్పనుగాక. ఆ క్రీస్తు సంపూర్ణత మనలోనికి వచ్చునట్లుగా. ఇదిగో, ఇదిగో అవయవమా, నీవు వేరు కాదు, నీవు వేరు కాదు. ఇదిగో అవయవమా, నీవు వేరు కాదు.
నీవైనా, నేనైనా, నువ్వైనా మీరైనా మనందరము క్రీస్తు శరీరములో ఉన్న అవయవములు. హల్లెలూయా. తండ్రి, ఇంకా ఏమైతే కొదువులున్నాయో ప్రతి కొదువ నీ పరిశుద్ధాత్మ ఎదుట తీర్చబడ్డగాక. మీ సంఘము ప్రతి కొదువ మీ పరిశుద్ధాత్మ ఎదుట తీర్చబడ్డగాక. తండ్రి, ఇది పూర్తిగా మీకు మహిమకరంగానే మీ సంఘము భూమి మీద నిలుచునుగాక. హల్లెలూయా. స్తుతి స్తుతులు స్తుతులు స్తుతులు. పరిశుద్ధ దేవా, మీకు స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతివారం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఎవరి కోసమో కాదు, ప్రభు మన కోసమే మాట్లాడుతున్నాడు. నాతో కూడా కలుపుకొని మన కోసమే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ప్రభు మనకి ఏదైనా ఇస్తే అది ప్రభు యొక్క దానమే. క్రీస్తు కృప, అది క్రీస్తు దానం. తండ్రి, అట్టి దానమును బట్టి మీకు స్తోత్రం. తండ్రి, మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రం. నిజముగా అర్హత లేని వారు, యోగ్యత లేని వారు, ఊరి వలుపల తోయబడిన వారు, తుమ్మిమి ధూళిమి, ఒకప్పుడు ప్రజగా లేక ఇప్పుడు మీ ప్రజగా చేసుకున్న దేవా, స్తుతి స్తుతి. మీరు మా పట్ల చేస్తున్న మేలు ఉపకారములకై దేవా, నీవెంతో చక్కని వాడవు, నీవెంతో పరిశుద్ధుడవు, సత్యవంతుడా. మీ పరిశుద్ధత, మీ సత్యము, మీలో నీతి, మీలో యథార్థత, అది నాకును దయచేయి. అది మాకును దయచేయి. అది నాకును దయచేయి. మీ సత్యమే సర్వ సత్యములోనికి నడిపించునుగాక. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అందరూ ప్రార్థన చేసుకుంటారు.